హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. రోటి పచ్చడి తిని చాలా అంటే చాలా రోజులైందండి. నా నోరైతే చప్పబడిపోయింది. చింతపండు పచ్చడి గాని, ఇట్లా ఏదన్నా పచ్చడి చేయించుకొని తినటం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా మా అమ్మ చేస్తే బాగా ఇష్టపడతాను. రోట్లో బాగా చేసిద్దనమాట మా అమ్మ అయితే. మిరపకాయలు తక్కువేసి ఇంకా చింతపండు అవి అయితే బాగేసి బాగా చేసిద్దనమాట. ఈ రోజు వచ్చేసి దోస ఇత్తనాల పచ్చడి అండి. దోస ఇత్తనాలతో పచ్చడి చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత తింటున్నానండి దోస ఇత్తనాల పచ్చడి అయితే. నిజంగా అండి, నేను ఈ మధ్య దోస ఇత్తనాలు అయితే అసలు ఎవరు అమ్మట్లేదు ఆ ప్యాకెట్ల రూపంలో. ఇదివరకు అయితే బాగా అమ్మేవాళ్ళు. మా చిన్నప్పుడైతే ప్యాకింగ్ చేసి ప్రతి కొట్టులో దొరికాయి అనమాట. అస్సలు దొరకట్లేదు, ఇప్పుడైతే కనుమరుగైపోయినాయి. ఎక్కడో ఒక చోట బాగా రేరుగా దొరుకుతున్నాయి అనమాట. అయితే ఎక్కువ అమ్మట్లేదు, ఎక్కడో రేరుగా దొరుకుతా ఉన్నాయి. అయితే మొన్న మా అమ్మ మార్కెట్కి వెళ్ళిందనమాట, వెజిటేబుల్స్ తీసుకెళ్ళిద్దని చెప్పాను కదా. వచ్చేటప్పుడైతే ఎక్కడో కొట్లో అమ్ముతుంటే చూసిందంట. అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు, ఎప్పుడైనా పచ్చడి చేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి. ఈ పచ్చడి మేము చిన్నప్పుడు తిన్నామండి, దోసెత్నాల పచ్చడి. మళ్ళా ఈ రోజు అయితే చేస్తుంది అమ్మ. దోసెత్నాల పచ్చడి నెయ్యి తిన్నంత ఫేవర్ ఉంటదండి, బాగుంటది టేస్ట్ అయితే కూడా. ఎవరైనా ట్రై చేయండి, మీ సైడ్ ఏమైనా దొరికితే గనక. దోసెత్తనాలు ఎండు దోసెత్తనాలండి, ఎండబెట్టిన దోసెత్తనాలు ప్యాకెట్ చేసి అమ్ముతారు కదా. సో అవి అన్నమాట. ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి, పెద్దుల్లిపాయ, చిన్నులపాయలేసి బాగా చేస్తారండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యేసుకున్నామంటే గనక ఇంకా సూపర్ ఉంటదనమాట టేస్టు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము దోస ఇత్తనాల పచ్చడి. మళ్ళా ఇప్పుడు ఇప్పుడు తింటున్నామనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత. అందుట్లోనూ నేను 2 ఇయర్స్‌కయితే ఇప్పుడొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఇంకా అమ్మని నేనే అడిగాను, "అమ్మా ఏదో ఒకటి పచ్చడి చేసి పెట్టు, నోరైతే చప్పబడిందని" చెప్పి. ఇంకా అయితే దోస ఇత్తనాలున్నాయి గుర్తొచ్చింది, పచ్చడి చేస్తానురా అని చెప్పి చేస్తా ఉందనమాట ఈరోజు. చూడండి, మన పల్లెటూరు పద్ధతిలో పచ్చళ్ళు ఇలా నూరుకుంటేనే కొంచెం బాగుంటదనమాట టేస్ట్ చూడటానికి. మిక్సీలో వేసేదానికంటే కొంచెం ఒక 5 నిమిషాలు రిస్క్ అయినా ఇలా చేసుకుంటేనే బాగుంటాయనమాట. మా అమ్మ అయితే పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు బాగా చేసిద్ది. రోటి పచ్చళ్ళే అనే కాదండి, కర్రీస్ కూడా బాగా చేసిద్ది. నేను మా అమ్మకి రెస్ట్ ఇవ్వగా ఏంటక్క అంటారేమో, ఇస్తానండి తప్పకుండా. నేను ఇంట్లో బయట పనంతా నేనే చేస్తాను. ఒక వంట సెక్షన్ మాత్రం అమ్మకి చెప్తాను, ఎందుకంటే మా అమ్మ చేస్తే నాకు బాగా తినాలనిపించిద్ది. టేస్ట్ బాగుంటాయనమాట. సో అందుకనే అన్నము, కూరలు మాత్రం అమ్మకి చెప్తాను. ఇంకా మిగతా పనంతా నేనే చేస్తానండి. ఎందుకంటే అమ్మ కూడా మళ్ళా 4 గంటలకు లేచినా కూడా అన్నం కూర వండేసి చెట్లకు నీళ్లు పెట్టుకోవాలి, ఇంట్లో పనులు చేసుకొని అన్ని సముదాయించుకొని అయితే కాలేజ్ పనికి వెళ్ళాలన్నమాట. సో పచ్చడైతే మొత్తానికి అయిపోయింది. ఇదిగోండండి, పచ్చడి బాగుంది. టేస్ట్ చూస్తుంటేనే బాగా నోరూరిపోతుంది. ఇంకా దీనిలో కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటది. మీలో ఎంతమందికి ఈ దోస ఇత్తనాల పచ్చడి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.